రాము, సీత, ఈరోజు నేను మీకు ఒక కథ చెబుతాను. అది ఒక రైతు గురించి. కాని గొప్ప పాఠం చెప్పే కథ. ఒక చిన్న అందమైన గ్రామంలో ఇద్దరు రైతులుండేవారు. ఒకరి పేరు రాఘవ, మరొకరి పేరు సురేష్. ఈ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. పొలాల్లో కలిసి పనిచేసేవారు. కష్టాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. సురేష్ చాలా నిజాయితీగల మనిషి. అతను తన స్నేహితుణ్ణి ఎంతో నమ్మేవాడు. ఒకరోజు సురేష్ రాఘవ దగ్గరకు వెళ్ళి చెప్పాడు. రాఘవ, నేను కొన్ని రోజులపాటు గ్రామం బయటికి వెళ్తున్నాను. ఈ బంగారు నాణేల కుండను నీ దగ్గర ఉంచుతావా? రాఘవ నవ్వుతూ అన్నాడు. తప్పకుండా. అలా ఇంట్లో ఉంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక రాత్రి రాఘవ ఆ బంగారం చూసిన రాఘవ మనసులో అత్యాశ పెరిగింది. ఆ రాత్రి రాఘవ ఒక తప్పు చేశాడు. సురేష్ బంగారాన్ని దొంగిలించి ఇంటి నేల కింద దాచాడు. మరుసటి రోజు సురేష్ తిరిగి గ్రామానికి వచ్చాడు. రాఘవ ఇంటికి వెళ్ళి, రాఘవ, నా బంగారు నాణేల కుండ ఇవ్వు అన్నాడు. రాఘవ కొద్దిసేపు మౌనంగా నిల్చున్నాడు. నిన్న రాత్రి దొంగలు వచ్చి ఆ కుండను తీసుకెళ్లారు. సురేష్ ఆ మాట విని చాలా బాధపడ్డాడు. కాని తన స్నేహితుడిపై అనుమానం పడలేదు. రోజులు గడుస్తున్నాయి. డబ్బు సంతోషం ఇవ్వలేదు, కాని కొన్ని రోజుల తర్వాత రాఘవ మనసులో పశ్చాత్తాపం మొదలైంది. నేను నా స్నేహితుణ్ణి మోసం చేశాను అని అతను బాధపడ్డాడు. ఒకరోజు అతను ఆ బంగారు నాణేల కుండను తీసుకుని సురేష్ ఇంటికి వెళ్ళాడు. రాఘవ తలవంచి చెప్పాడు, నన్ను క్షమించు అని చెప్పి ఆ కుండను తిరిగిచ్చారు. రాఘవ తన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవడం గొప్ప విషయం. నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి తన స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. అందుకే పిల్లలు, డబ్బు జీవితంలో అన్నీ కాదు. స్నేహం, నమ్మకం, మనస్సు, ఇవే నిజమైన సంపద. అత్యాశకు ఎప్పుడూ లోబడకూడదు.